నమస్తే అండి, వెల్కమ్ టు సైకాలజీ విత్ సైన్. టీవీలో వెనక కనిపిస్తున్న స్క్రీన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఈరోజు తెనాల్లో జరిగిన ఘర్షణ. ఎలక్షన్ రోజున ఒక ఎమ్మెల్యే ఓటర్ని కొట్టడం ఏంటి? ఇది ఎంత దారుణమైన విషయం, అట్ ద సేమ్ టైం ఎంతో హాస్యాస్పదమైన విషయంగా చెప్పవచ్చు. హాస్యాస్పదం అని ఎందుకు అంటున్నానంటే, ఒక 5 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఆ మాత్రం యాంగర్ మేనేజ్మెంట్ కూడా లేకుండా ఉన్నారా? ఒక క్షణికావేశం, ఒక క్షణం అతని కోపాన్ని తట్టుకోలేక ఆపుకోలేక ఇక్కడున్న ఓటర్ మీద చేయి వేయడం వల్ల అతని రాజకీయ భవిష్యత్తే మొత్తం భూస్థాపితం అయిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. చూడండి, అందుకే ఇది ఏ విధమైన రాజకీయపరమైన విషయాలతో చెప్పే వీడియో కాదు. సైకలాజికల్గా ఒక మనిషి యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడితే వీడియో చేస్తుంది. అంటే ఒక వ్యక్తి తన కోపాన్ని యాంగర్ మేనేజ్మెంట్ చేసుకోలేకపోతే ఎలాంటి అనర్థాలకి దారితీస్తుందనడానికి ఇదొక మచ్చుతునక అన్నమాట. అందరు రాజకీయ నాయకులకి ఇదొక సాలిడ్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అలాగే ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా చూసినప్పటికీ కూడా ఇది యాంగర్ మేనేజ్మెంట్ అనేది ఎంత అవసరం అనేది తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరికి సైకాలజీ మీద అవగాహన ఉండాలి. మన ఎమోషన్స్ మనం కంట్రోల్లో ఉంచుకోగలగాలి. ఎమోషన్ అతి చిన్న ఎమోషన్, ఒక క్షణికావేశం, ఒక చిన్న కోపం లాగి ఓటర్ని గోపు మీద కొట్టడం వల్ల అతని రాజకీయ భవిష్యత్తే భూస్థాపితమైనటువంటి పరిస్థితి. అక్కడ ఓటర్ ఏం చెప్తున్నారు, ఆయన్ని నేను ఆల్రెడీ 2 గంటల నుంచి ఇక్కడ నిలబడి ఉన్నాను, మీరు కూడా లైన్లో రండి అని ఆ ఓటర్ చెప్పారని. సో దానికోసం ఆ ఎమ్మెల్యేకి వెనకాల ఉన్న వాళ్ళకి కోపం వచ్చి ఆ ఎమ్మెల్యే ఆయన మీద చేయి తీసుకున్నారని చెప్తున్నారు. అక్కడ ఏం జరిగినా ఏం జరగకపోయినా ఎవరు కరెక్ట్ రాంగ్ అనేది తర్వాత విషయం. అయితే ఒక వ్యక్తి మీద భౌతికంగా దాడికి దిగడం అనేది చాలా అమానుషం, అది చేయకూడదు, చట్టరీత్యా నేరం. అట్ ది సేమ్ టైం అందులోనూ ప్రజాప్రతినిధిగా ఉంటూ ఆ ఏరియాకి ఎమ్మెల్యే ఉంటూ వాళ్ళని కాపాడాల్సింది పోయి అతని మీద చేయి చేసుకోవడం, అందులోనూ క్షణికావేశంగా అతను అక్కడ టోటల్గా అతను ఎమోషన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం, టోటల్గా ఇంబ్యాలెన్స్గా ఏ విధమైన కంట్రోల్ లేకపోవడం, తన మైండ్ మీద తన ఎమోషన్స్ మీద ఏ విధమైన కంట్రోల్ లేకపోవడం వల్ల ఇదంతా జరిగింది చాలా స్పష్టంగా అవుతుంది. ఒక క్షణం అతను యాంగర్ మేనేజ్మెంట్ చేసుకుని ఉంటే సిచ్యువేషన్ వేరే లెవెల్. చూడండి ఎంత దారుణం అయిపోయింది. ఇప్పుడు ఆయన నియోజకవర్గంలోనే కాకుండా ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిదే కాదు, ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యే. ఇది కేవలం పార్టీకి అప్రతిష్ట కాకుండా, ఆయనకి ఇండివిజువల్గా కాకుండా, పార్టీకి అప్రతిష్ట కాకుండా, ఆ ఏరియాకి తెనాలి అనే ఏరియాకి అప్రతిష్ట కాకుండా, ఆంధ్రప్రదేశ్కి అప్రతిష్ట కాకుండా దేశవ్యాప్తంగా అలా చరిత్రలో నిలబడిపోయే సిచ్యువేషన్స్ లాగా వచ్చేస్తుంది. ఒక ఇన్సిడెంట్ ఇది. అంటే పలానా ఆంధ్రప్రదేశ్లో పలానా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఓటర్ని కొట్టడం, ఓటర్ అతన్ని తిరిగి కొట్టడం అనేది. ఇప్పుడు ఆయన ఓటర్ని కొట్టడం అనేది పెద్ద మ్యాటర్ కాదు, ఓటర్ అది తిరిగి కొట్టలేదండి. తన కోపమే తన శత్రువు అని పెద్దల మాట చద్దిమూట. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. థ్యాంక్ యూ అండి, నమస్తే.